చాలామంది యాడ్స్ చేస్తున్నప్పుడు స్పెసిఫికల్లీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్‌లో ఒక చిన్న ఆప్షన్ హిడెన్‌గా ఉంటదనమాట. ఆ ఆప్షన్ మిస్ అవుతారు. ఆ ఆప్షన్ ఏంటంటే డివైస్. ఏ డివైస్‌లో చూపించాలి? ఒకవేళ మీరు గూగుల్ యాడ్స్ లాంటివి ఏదైనా రన్ చేస్తూ ఉంటే గనక వాళ్ళందరూ మిస్ చేసేదేంటంటే ఒక ఆప్షన్ అన్‌చెక్ చేయాలి. రిమూవ్ చేసేయాలి. ఆ ఆప్షన్ వచ్చేసరికి టీవీ. ఓకే. ఇన్ స్ట్రీమ్ యాడ్స్ చేస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ యూట్యూబ్ యాడ్ ఏదైతే ఉందో అది టీవీలో కూడా వస్తుంది. సో, మనం ఏంటి ఆ యాడ్ వాడు రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి మన ల్యాండింగ్ పేజ్‌కి రావాలి. హ్మ్. కానీ టీవీలో యాడ్ వచ్చినప్పుడు వాడు స్కిప్ చేస్తాడు తప్ప అక్కడ రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ల్యాండింగ్ పేజ్‌లోకి వెళ్లి ఫార్మ్ ఫిల్ చేయడం లాంటివి టీవీలో చేయరు. కానీ ఇంటర్నల్‌గా ఏమైపోతుందంటే మనకి ఇంట్లో స్మార్ట్ టీవీస్ ఇప్పుడు అందరూ స్మార్ట్ టీవీస్ యూజ్ చేస్తున్నారు. పిల్లలకి టీవీ పెట్టేస్తున్నారు. మనం యాడ్ టార్గెటింగ్ చేసినప్పుడు పీపుల్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 24-44 అంటున్నాం. ఓకే. లెట్స్ సే ఒక మదర్ ఉంది. ఓకే. ఆ మదర్‌ని మనం టార్గెట్ చేయాలి. మనం అమ్మే ప్రొడక్ట్ ఏదైతే ఉందో మదర్స్‌కి ఉపయోగపడే ప్రొడక్ట్. సో, ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ హ్మ్, మదర్స్ ఫోన్‌లుంటాయి కదా! ఆ ఫోన్ ఎవరు యూజ్ చేస్తున్నారు? పిల్లలు వాడుతున్నారు. పిల్లలు. సో, వాళ్ళేం చేస్తారు? ఫోన్ అయినా, టీవీ అయినా సరే వాళ్ళ పర్టిక్యులర్ ఆడుకుంటూ ఆ యాడ్ ప్లే అయిపోద్ది. సో, అక్కడ ఇర్రెలెవెంట్ వ్యూస్ వస్తున్నాయనమాట. హ్మ్. సో, మన బడ్జెట్‌లో ఏమవుతుందంటే లెట్స్ సే మనం రోజుకి ఒక రూ. 1000 పెట్టుకుంటే అందులో ఒక 300 టీవీ యాడ్స్‌లో వెళ్ళిపోతున్నాయి. విచ్ ఈస్ ఆఫ్ నో యూజ్. మనకు ఆ రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి రావడం గాని, లీడ్ జనరేషన్ అనేది జరగదు. సో, ఎవరైనా సరే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటే గనక మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ఆ టీవీ అనే ఆప్షన్ అన్‌చెక్ చేసుకుంటే మీకు కొంచెం బడ్జెట్ ఆప్టిమైజేషన్ అవుద్దనమాట.